పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 24వ అధ్యాయము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం. సింహం వలను ఆడు సింహం వలను అతడు కృంగి పండుకొనెను, అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి దినమున మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నిన్ను దీవించువాడిని నేను దీవిస్తాను, నిన్ను దీవించువాడు దీవించబడతాడు, నిన్ను శపించువాడు శపించబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మన జీవితంలో మనకు విరోధంగా మాట్లాడేవాళ్ళు, మనకు విరోధంగా క్రియ చేయవాళ్ళు, మనల్ని బాధపరిచే వాళ్ళు మనకు అనేక మంది తారసపడుతుంటారు. ఎందుకు ఆ విధంగా వారు మనకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారంటే, మనం దేవుని ద్వారా దీవించబడ్డ వాళ్ళం. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన దీవెనలతో మనల్ని నింపి ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడంటే ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము నీ జీవితం మీద ఉండాలనేది దేవుని ఉద్దేశం. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని దేవుని ప్రణాళిక. నీ కుటుంబం దీవించబడాలనేది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను దీవించువాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ దేవుని ఆశీర్వాదాన్ని దొంగలించే అధికారం ఎవరికీ ఉండదు. దేవుని ఆశీర్వాదం, దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు అతను శాశ్వత కాలం దీవించబడిన వాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదము దొంగలించబడడానికి అవకాశం ఉండదు. దేవుడు మన జీవితాలని ఆశీర్వదించడానికి పిలిచాడంట. హల్లెలూయా. మన యొక్క పిలుపు ఆశీర్వాదపు పిలుపు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అనేది మనము ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనల్ని పిలిచింది ఒక్క మారు మనసు రక్షణ అనుభవం పొందుకోవడానికి మట్టుకే కాదు, దేవుని ఆశీర్వాదము మనము పొందుకోవడానికి. దేవుని ఆశీర్వాదములన్నీ కూడా మనము అనుభవించడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మన జీవితాలని దేవుడు నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఆశీర్వాదము అనేది భూ సంబంధమైన ఆశీర్వాదం మట్టుకే అని ఆలోచిస్తుంటారు. భూ సంబంధంగా ఆశీర్వదించబడిన వ్యక్తే దీవించబడిన వాడు అని మనుషులు అనుకుంటారు. ఒక వ్యక్తికి ఒక కోట్ల ఆస్తి ఉండడము, లేకపోతే కార్లు బంగ్లాలు ఉండడము, ఇది ఆశీర్వాదం అనుకుంటారు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పుడు శాశ్వతమైన ఆశీర్వాదంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడంట. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాల్లో కనపడకపోవచ్చు, కనపడవచ్చు. రెండు విధాలుగా ఉంటుంది.
భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు భూ సంబంధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదు, ఆత్మ సంబంధంగా నిన్ను ఆశీర్వదించినటువంటి ప్రభువు ఈ భూమి మీద నీకు ఎంతవరకు నిన్ను ఆశీర్వదించాలో, అంటే ఎంతవరకు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరమో అంతవరకు దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. అట్టని చెప్పి మనము దీవించబడిన వారం కాదు అనడానికి లేదు. ధనవంతుడు లాజరు జీవితాన్ని మనం చూశాం. మరి లాజరు పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు, కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు అతనిలో కనబడలేదు. కానీ ధనవంతుని జీవితంలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు విపరీతంగా కనపడ్డాయి, కానీ అతను ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి పోతున్నాడు. కాబట్టి మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదము దేవుడి నుంచి వచ్చిన ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు మనల్ని మొట్టమొదటగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, నీ రక్షణ, మారు మనస్సు, నువ్వు ఆత్మలో ఎదగడము, దేవుని వాక్యములో దీవించబడ్డం, వాక్యానుసారంగా జీవించడము, ఆత్మ సంబంధంగా నువ్వు చేసే ప్రతి క్రియలో వర్ధిల్లడము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. చాలా మంది భూ సంబంధంగా ఆశీర్వాదాలు చూస్తూ ఆత్మలో ఎండిపోయినట్టుంటారు. దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎందుకు ఇస్తాడంటే, దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మనం చదివితే, 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఆత్మ వర్ధిల్లే కొలది, నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో వర్ధిల్లే కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, మానసికమైన ఆశీర్వాదాలు, కంప్లీట్ బ్లెస్సింగ్స్, పరిపూర్ణ ఆశీర్వాదం అనేది నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది నువ్వు దీవించబడతావు. కాబట్టి మొట్టమొదటిగా మనం దేంట్లో ఆశీర్వదించబడాలి? మనం ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మొట్టమొదట మనం పొందుకునే ఆశీర్వాదము శరీర సంబంధమైనది కాదు. మనము రక్షణ, మారు మనసు, ఆత్మ సంబంధమైనది. ఈ ఆశీర్వాదాలు పొందుకొని మనం రక్షించబడి యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన మన పాపంలో కొరకు శాపం కోసం మరణించారని అంగీకరించి ఎప్పుడైతే యేసుని మన సొత్తుగా చేసుకుంటామో, ఆయన మనలను తన సొత్తుగా చేసుకొని ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రక్షణానందాన్ని కలగజేస్తాడు. ఆత్మ సంబంధమైన రక్షణానందమే నువ్వు పొందుకునే వేల కోట్ల రూపాయలకు మించినటువంటి అద్భుతమైన ఆశీర్వాదం. హల్లెలూయా, ఆత్మ రక్షణ పొందుకునే ఆనందం మనలో ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు జీవిస్తూ ఉండాలి, సజీవంగా ఉండాలి. అట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ప్రారంభమైన జీవితము ప్రభువులో నువ్వు ఎదిగే కొలది నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లడం ప్రారంభిస్తావు, ఆత్మలో దీవించబడతావు. నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది నువ్వు అన్ని విషయాల్లో దేవుడి ఆశీర్వాదం చూస్తూ ఉంటావు. ప్రతి విషయంలో దేవుని యొక్క కాపుదల, కంచె, దేవుని యొక్క చిత్తం నీ జీవితం నెరవేరటం, దేవుడు తన ప్రణాళిక నీకు బయలుపరిచి నిన్ను భూమి మీద ఎందుకు నేను ఆశీర్వదించాను, ఎందుకోసం భూమి మీద నీకు నా రక్షణ నీకు ఇచ్చాను, నా రక్షణ పొందుకున్న నీవు నా కొరకు ఏ విధంగా సాక్షిగా జీవిస్తూ ఈ భూమి మీద నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటిగా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు నెరవేరడం ప్రారంభిస్తాయి. ఆ విధంగా అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి ఆశీర్వాదకరమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు భూ సంబంధమైనటువంటి లేదా రక్షణ పొందకు మునుపు ఉన్నటువంటి లోక సంబంధమైన క్రియలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా
వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు, అటువంటి పరిస్థితులన్నిటి కూడా మన జీవితం నుంచి దూరపరుస్తాడు. ఎందుకంటే నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా రూపొందిస్తూ ఉంటాడు ఆయన. అట్లా రూపించినప్పుడు దేవుడు నిన్ను ఆత్మానుసారిగా జీవించమంటాడు. దేవుని ఆత్మానుసారంగా నిన్ను జీవించమని కోరుకుంటాడు. ఆ విధంగా నువ్వు జీవించాలని ఆయన ఆశపడతాడు. హల్లెలూయా. అట్టి జీవితం నువ్వు దేవునితో అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదపు పిలుపు నీ జీవితంలో నెరవేరడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అది నెరవేరడానికి ప్రతి ఒక్కరి జీవితంలో కొంత సమయం తీసుకొని వచ్చు. ఎందుకంటే ఒక క్షణంలో మనము శరీర సంబంధమైన జీవితం నుంచి ఆత్మ సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోలేం. ఎందుకంటే మనం భూమి మీద కొన్ని సంవత్సరాలు శరీర సంబంధమైన జీవితంలో జీవించి ఉంటాం. ఆ జీవితంలో నుంచి ఆత్మ సంబంధమైన జీవితంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కొన్ని పరీక్షలతో, కొన్ని దేవుని యొక్క మార్గంలో కొన్ని కఠినమైన మార్గాలు ఉంటాయి, కొన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా దేవుడు నిన్ను నడిపించి దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని తీర్చిదిద్దడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అట్టి పరిపూర్ణ ఆశీర్వాదంలో నిన్ను నడిపించిన దేవుడు నిన్ను అంతకంతకు ఈ లోకంలో హెచ్చించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, భూ సంబంధమైన వ్యక్తులు, నువ్వు ఇంతకుముందు వారితో నడిచినటువంటి వ్యక్తులు మనకు విరోధంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అందుకే దేవుడు అంటాడు, నిన్ను దీవించి వాడిని నేను దీవిస్తాను, నిన్ను శపించి వాడిని నేను శపిస్తాను. మరి 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు పడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభువులో మనము నూతన జన్మ అనుభవాన్ని పొందక మునుపు పోకిరి చేష్టలు, దురాశలు, మరి మద్యపానము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, అనగా లోకానుసారమైనటువంటి సినిమాలు, ఇంకా లోకానుసారమైనటువంటి ప్రతి క్రియలు, వీటన్నిటినీ వాటిలో మనము ఆనందించేవారిగా, లోకస్తుల్లాగా ఆనందిస్తూ ఉన్నారు ఒక కాలంలో. తాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు, వీటన్నిటిని నడుచుకుంటూ అన్ని జనులు సంతోష పెట్టే విధంగా మనం గతంలో జీవించాం. అది గతానికి చాలు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు ఏం చేసినాడంట, ఆయన తన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత యేసు రక్తం మనలను ప్రతి పాపము నుంచి, పాత ప్రాచీన జీవితం యొక్క స్వభావం నుంచి విడుదల ఇచ్చినందువల్ల మనం ఇప్పుడు అటువంటి వారితో పరిగెత్తలేకపోతున్నాం. ఎందుకని? అటువంటి పాత జీవితం నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఆ శాపం నుంచి మనకు విమోచన దయచేశాడు. అట్టి విమోచన మనం పొందుకున్న తర్వాత మనము క్రీస్తు వెంట పరిశుద్ధంగా జీవించుటకు ప్రభువు వెంట పరిగెస్తున్నాం మనం. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రభువు వెంట పరిగెత్తే మనము తిరిగి పాపములో జీవించకూడదు. ఎందుకంటే ఆయన రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేసింది. పరిశుద్ధులగుటకే మనం పిలువబడ్డాం అని దేవుని వాక్యం చెప్తుంది. ఆశీర్వాదపు పిలుపు పొందుకున్న మనము పరిశుద్ధమైన పిలుపు ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులమయ్యాం. హల్లెలూయా. అట్టి పరిశుద్ధత మన వల్ల మనకు రాలేదు, కానీ యేసు రక్తము మన ప్రతి పాపం నుంచి మనను పరిశుద్ధులుగా చేసింది, పవిత్రులుగా చేసింది. కాబట్టి అట్టి పరిశుద్ధ జీవితము మనము జీవించుచున్నప్పుడు
ఇంతకు ముందు మనం ఎవరితో అయితే మనం ఉన్నామో, ఏ క్రియలైతే మనం చేస్తున్నామో, మరి అటువంటి వారు ఏం చేస్తున్నారంట, వారు దూషిస్తారంట, ఆశ్చర్యపడుతూ దూషిస్తారు. ఇంతకుముందు మాతో తాగలేదా, ఇంతకుముందు మాతో తిరగలేదా, ఇంతకుముందు మాతో పాటు నువ్వు అన్ని పాపాలు చేయలేదా, లోకానుసారంగా నువ్వు బ్రతకలేదా, నువ్వేదో ఇప్పుడు అర్జెంటుగా పరలోకం నుంచి ఊడిపడినట్లు నువ్వు ఒక పరిశుద్ధునిలాగా నువ్వు జీవిస్తున్నావు, నీ జీవితము ఆశీర్వాదంగా మారిపోతుంది. నీ జీవితము మాలో మా జీవితంలో ఉన్నటువంటి గొడవలు, తగువులు, అసమాధాన క్రియలు నీలో కనపడ్డంలే. నీలో నెమ్మది ఉంది. నీ జీవితము రక్షణ పొంది మరి సంతోషమైన జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నావు, మేము చూస్తే ఈ విధంగా కష్టపడుతున్నాం అంటూ వారంతా ఏం చేస్తారంట, వారి జీవితాన్ని గురించి వేదన చెందుతూ మిమ్మల్ని దూషిస్తూ ఉంటారంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి దేవుడు అంటున్నాడు, నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను, నిన్ను దూషించేవాడిని, నిన్ను శపించేవాడిని నేనే శపిస్తాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంట, మరి 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఇందాక మనం చదివాం, ఆశీర్వాదానికి వారసులు అవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించండి. హల్లెలూయా. అట్లా దూషిస్తున్నారా, అప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను, నన్ను దేవుడు ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుని యొక్క బిడ్డగా నన్ను ఎన్నుకొని నన్ను పరిశుద్ధపరిచాడు. కాబట్టి వీరు దూషిస్తున్నారు, వీరు నాకు కీడు తలపెడుతున్నాడని చెప్పి వాళ్ళకి ప్రతి కీడైనా దూషణైన చేయక వారిని ప్రభువు చేతికి అప్పగించండి, వారిని మీరు దీవించండి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, శపించేవాడు శపించబడతాడని దేవుడే చెప్పాడు, మనమేం చెప్పలేదు అన్నమాట. దేవుడే చెప్తున్నాడు, నిన్ను దీవించాడు ఒక వ్యక్తి, వాని మీదకి దీవెనలు పోతాయి. ఎందుకంటే మనము ఆశీర్వాదపు గనిగా మారిపోయినాం. దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదం మనలోనికి ఇప్పుడు ప్రభు అయిన యేసు మూలంగా వచ్చింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 6-7 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులను తెలుసుకుంది. కాబట్టి దేవుణ్ణి అబ్రాహాము నమ్మినందువల్ల అది అతనికి నీతిగా మారింది, అది అతనికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రభు యందు విశ్వాసముంచి రక్షించబడిన వారే అబ్రాహాము కుమారులు, అనగా అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ద్వారా భూమి మీద ఉన్నటువంటి అన్యజనులందరూ దీవించబడాలని దేవుని ప్రణాళిక. హల్లెలూయా. మరి మనము అన్యులమైన మనము ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రాహాము కుమారులుగా, లేదా దేవుని అబ్రాహాము ద్వారా రావలసిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం అర్హులుగా మారామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 8-9 వచనాలు ఇక్కడ చెప్తాయి, దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అబ్రాహాము ద్వారా అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రాహాముకు దేవుడు ఆ దినంలోనే సువార్త ప్రకటిస్తున్నాడు. మరి అట్టి ఆశీర్వాదము విశ్వాస సంబంధులైన మన మీదకి దేవుడు పంపి ఉన్నాడు. ఎలా పంపాడు? 13-14 గలతీ 3:13-14 మనం చదివితే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసు మన కొరకు మన పాపము శాపమును శిలువ మీద తీసుకున్నట ద్వారా అబ్రాహాం యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాద పిలుపుకు మనం అర్హులమయ్యాం. దేవుని యొక్క ఆశీర్వాదమైనటువంటి సమాధానము, సంతోషము, రక్షణ, ఆరోగ్యము, జీవము
ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములు, భూ సంబంధమైన పర సంబంధమైన దీవెనలతో దేవుడు మనలను నింపి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దేవుని బిడ్డలైన మనము దేవుడు ఏర్పాటు చేసుకొని మనలను ఆశీర్వదించి ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరు ఎన్ని దూషణలు మాట్లాడుతున్నా, ఎవరు ఎంత విరోధముగా నిన్ను దూషిస్తూ నువ్వు దీవించబడలేదు, నీ జీవితం మంచిది కాదు, నువ్వు ఇట్లాంటివని మన గురించి ఎవరెన్ని మాట్లాడుతున్నా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలుచుకున్నాడు. ఆయన నాకు శిలువ మీద నా కొరకు ప్రాణం పెట్టడం ద్వారా నా జీవితాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. ఏమని? వారి నోట్లోంచి నువ్వు దీవించబడలేదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు కరెక్టా, నువ్వు సరే, అదే వాళ్ళకి లోకము కోటి మాటలు మాట్లాడినియండి. నీ రక్షణ ఎవరి ద్వారా పొందుకున్నావో ఆ దేవుని యొక్క మాటను మనం నమ్మాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాను, నిన్ను దీవించే వాళ్ళని నేను దీవిస్తాను, నిన్ను శపించే వాళ్ళని నేను శపిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆ చాయిస్ వాళ్ళకు వదిలేస్తాం. వాళ్ళు మనల్ని సంతోషంగా అంగీకరించి దీవించారా, వాళ్ళు దీవించబడతారు. వారు మనల్ని అంగీకరించక శపిస్తున్నారా, దానికి తగిన ఫలాన్ని కూడా వాళ్ళే పొందుకుంటారు. కాబట్టి నేను ఆశీర్వదించబడిన వాడిని అనేది మనం మర్చిపోకూడదు. నేను దీవించబడ్డాను. ఎవరి ద్వారా? భూమి ఆకాశాలు సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుని ద్వారా నేను దీవించబడ్డాను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను రక్షించాడు. దానికి రుజువేంటి? నేను పొందుకున్న మారు మనస్సు, రక్షణానందం. హల్లెలూయా. యేసు ప్రభు నా సొంత రక్షకుడుగా స్వీకరించిన దినమునే నా జీవితం ఆశీర్వదించబడింది, నా జీవితము దీవించబడింది. నా ఆశీర్వాదాన్ని ఎవరు దొంగలించలేరు. ఏ పరిస్థితులు దొంగలించలేవు, ఏ దుష్టుడు దొంగలించలేడు. ఎందుకంటే దేవుడు దీవించినది శాశ్వతమైనది. భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఒక దినం గతించిపోతాయి, కనుమరుగైపోతాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు శాశ్వతమైనది. హల్లెలూయా. కాబట్టి అట్టి శాశ్వతమైన ఆశీర్వాదములతో నిన్ను నింపిన దేవుని స్తుతించండి, గణపరచండి. దూషించే ఏ మాటలు మనసులో తీసుకోవద్దు. ఎవరు ఎంత నెగిటివ్ మాట్లాడినా కూడా సత్యం మనం గ్రహించాం, సత్యం మనల్ని ఆశీర్వాదంలో నడిపించేసింది. హల్లెలూయా. ఆశీర్వాదం శాశ్వతంగా మీ ద్వారా అనేకులకి దీవెనకరంగా ఉండు రీతిగా దేవుడిని నేను ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు అవసరం లేదు, దూషణకు ప్రతి దూషణ అవసరం లేదు. దీవించండి. దేవుని చిత్తంలో వాళ్ళు ఉంటే వారు రక్షించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. ప్రభు మనల్ని దీవించను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను దీవించువాడు దీవించబడతాడు, నిన్ను శపించువాడు శపించబడతాడు అని చెప్పావయ్యా. తండ్రి, ఏ యోగ్యత లేని మాకు అయినా ఆత్మరక్షణ అనేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని దయచేసి తండ్రి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మా జీవితాలను మీరు నింపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము పొందుకున్న ప్రతి ఆశీర్వాదానికి కారణం మీరు యేసయ్య. మీరు పొందిన తండ్రి శ్రమ, ఆవేదన, ఆక్రందన ద్వారా తండ్రి నాయన మాకు రక్షణను అనుగ్రహించి ఈ దినమున ప్రతి శాపము, మేము చేసిన ప్రతి పాపములకు, ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన క్రియలను అయినా మీరు కొట్టివేసి అయినా మమ్మల్ని పరిశుద్ధులుగాను, ప్రతి ఆశీర్వాదానికి వారసులుగాను చేసినందుకు స్తోత్రం. ఈ సత్యం మేము గ్రహించి మాకు విరోధముగా మాట్లాడు ప్రతి మాటకు నైనా మేము కృంగిపోక ప్రభు చిత్తానికి ప్రతి పరిస్థితిని అప్పగిస్తూ ప్రభు చిత్తానుసారంగా జీవించేవారుగా, ప్రభు ఏమైతే మా జీవితానికి అనుగ్రహించున్నాడో అట్టి ఆశీర్వాదకరమైన జీవితంలో మేము ముందుకు నడిచేందుకు మా కృప దయచేయమని, ప్రతి విషయంలో తండ్రి నీ ఆశీర్వాదాలు అయినా ఈ లోకం గుర్తించే రీతిగా మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.